ఉత్తరాంధ్ర ఓటరు నాడి ఎస్ ఎలా ఉండబోతుంది? ఉత్తరాంధ్రలో ఎవరు విజయం సాధించబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు? టైట్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలేంటి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి గెలుపు ఓటముల అంశాలని ఈరోజు మనం మహాతీర్పులో వెల్లడించబోతూ ఉన్నాం. అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, విజయనగరంలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు, విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను మహా తీర్పు ద్వారా మహా న్యూస్ ప్రేక్షకులకి, రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అక్కడ అశోక్ బెందాళం, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ బెందాళం, వైసీపీ నుంచి ప్రియా సాయిరాజు విజయ్ కంటెస్ట్ చేస్తున్నారు. విజయ వర్సెస్ అశోక్ బెందాళం మధ్య నడుస్తూ ఉంది. అయితే గతంలో కూడా అశోక్ బెందాళం ఇప్పటికి 2 సార్లు విజయం సాధించున్నాడు. ఇది 3వసారి తను యుద్ధాన్ని చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి ఇచ్చాపురంలో మరొకసారి తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనము ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలు చూసినట్లయితే అశోక్ బెందాళం గతంలో 79,992 ఓట్లు వచ్చాయి. వైసీపీకి 72,000 ఓట్లు రావటం జరిగింది. దాదాపు 7,145 ఓట్లతో అక్కడ విజయం సాధించున్నారు. అక్కడ జనసేన పార్టీ గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థికి 11,123 ఓట్లు రావటం జరిగింది. దాదాపు ఇప్పుడు గనక గతంలో టీడీపీ జనసేనకు వచ్చినటువంటి ఓట్లను చూసినా కానీ 18,000 ఓట్లు పైచిలుకు వాళ్ళకి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదిగాక ప్రభుత్వం వ్యతిరేకత, ఆ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా అక్కడ వెంటాడుతూ ఉన్నాయి. అట్లాగే గతంలో అంటే ఎవరైతే ప్రియా సాయిరాజు, ఎవరైతే ఇప్పుడు విజయ ఎవరైతే ఉన్నారో వారి భర్త ప్రియా సాయిరాజు గతంలో కంటెస్ట్ చేస్తున్నారు. సాయిరాజుపై గతంలో కూడా కొంత వ్యతిరేకత ఉంది. సరే, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇసుక అక్రమ రవాణా, ఒరిస్సా బార్డర్లో మద్యం ఎక్కువగా ఇది కావటం, అట్లాగే బార్డర్లో సంబంధించినటువంటి అనేక వివాదాలు అక్కడ సాయిరాజ్ చుట్టూతా కూడా అనేక వివాదాలు ఉన్నాయి. టోల్ గేట్ సమస్యలు కావచ్చు, ఆ చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ ఒక అరాచకమైనటువంటి సామ్రాజ్యం జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, వీటన్నిటి నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉంది. గతంలో ఇప్పటికీ గెలిచినటువంటి అశోక్ మరొకసారి హ్యాట్రిక్ కొట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కువగా రెడ్డిక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లాగే యాదవ మండలి గొల్లా సంబంధించినటువంటి వారు సామాజిక వర్గం వాళ్ళు 2nd ప్లేస్లో ఉంటారు. కళింగలో 3rd ప్లేస్లో ఉంటారు. ఇట్లా అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కువగా ఉండేటువంటి ఈ ఇచ్చాపురం ప్రాంతంలో ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ 8 సార్లు గెలవటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలవటం జరిగింది. గతంలో అంటే లోక్ పార్టీ కావచ్చు 2 సార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి, జనతా పార్టీ ఒకసారి ఇలా చోటు చేసుకోవటం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే జనరల్గా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేటువంటి సీటుగా దీన్ని చూడాలి. 2,61,715 ఓట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈసారి మరో హ్యాట్రిక్గా బెందాళం అశోక్ విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది.